అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్య వెనక గొయ్యలాగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు, ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లా. వెళ్తే ఆయన కోపం వస్తుందేమోనని భయంతో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళటం మానేశారు. అసెంబ్లీకి వెళ్దామంటే అక్కడ స్పీకర్ స్థానంలోనేమో అయ్యన్న పాత్రుడు ప్లస్ రఘురామరాజు గారు వీళ్ళిద్దరూ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండటం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన వీళ్ళిద్దరినీ కూడా వ్యక్తిగతంగా కక్షలతో టార్గెట్ చేశారు. అయ్యన్న పాత్రుడు గారి గోడ పగలగొట్టి లైవ్లో వీడియో చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోలీసులు చేసిన చర్యని ఆయన లైవ్లో చూసుకున్నారని అప్పుడులో ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇక మనందరికీ తెలిసింది, రఘురామరాజు గారిని హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళారు, కొట్టారు, తీసుకొచ్చారు, హైదరాబాద్లో హాస్పిటల్లో చేర్చారు, రైల్వే హాస్పిటల్. ఆయన సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు రఘురామరాజు గారు. రఘురామరాజు గారిని పోలీసులు చిత్రవద పెట్టారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నారు. వాళ్ళ ఎదురుగుండా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అని వాళ్ళని అప్పీల్ చేసి ఆయన టైం అడగాలి. ఆ పరిస్థితి ఆయన మనస్తత్వం ఒప్పుకోదు జగన్మోహన్ రెడ్డికి ఉన్న టెంపర్మెంట్కి. కాబట్టి ఆయన అసెంబ్లీకి పోవడక ఈ 5 ఏళ్ళు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే చట్ట ప్రకారం 3 సభలకు రాకపోతే లెజిస్లేటివ్ మెంబర్షిప్ ఉంటుందా రద్దు అయిపోతుంది అనేది చట్ట ప్రకారం స్పీకరు వాళ్ళు చర్య తీసుకుంటారు. అది పక్కన పెడితే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ఎట్లా లోకల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి ఏదో పని మీద వెళ్తారు కదా, వీళ్ళు అసెంబ్లీకి పోకపోతే వీళ్ళ ఇమేజ్ డైల్యూట్ అయిపోతుంది, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎవరిది? ఈ 10 మంది ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం, ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, పార్టీకి నాయకుడు ఆయన కాబట్టి ఆయన ఇమేజ్ డౌన్ అయినా ప్లస్ అయినా ఆయన తర్వాత విషయం. ఈ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది మట్టుకు డ్యామేజ్ అయిపోతారు. దాంతో వాళ్ళు గ్రాఫ్ పడిపోతుంది. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళలో కొంతమంది కక్కలేక మింగలేక పార్టీలో ఉండాలా, లేదా రిజైన్ చేసి బయటికి పోవాలా, లేదంటే పక్క పార్టీకి పోవాలా అనే దాని మీద వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. ఎవరు? ఈ 11 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు, అందులో కొంతమంది ఎక్కువగా. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్లో నాకు బలం లేదు, ఈ కౌన్సిల్ ఎందుకు అనే ఉద్దేశంతో సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎవరికి? ఈ కౌన్సిల్ కోసం. ఇదంతా అవసరమా? ఈ కౌన్సిల్నే రద్దు చేసి పారేద్దామని చెప్పి ఆయన 20వ సంవత్సరంలో కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కౌన్సిల్ రద్దు తీర్మానం పెట్టారు. మేధావులు ఉండాల్సింది కౌన్సిల్లో, కానీ మన అసెంబ్లీలో కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, కౌన్సిల్ అవసరం లేదు అని చెప్పి కౌన్సిల్ రద్దు చేస్తూ 1 డేలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు ఆవేశంగా. అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం, అది ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ పార్టీ నాయకుడు ఆ విధంగా చెప్పడం వల్ల సీనియర్ లీడర్ లెవెల్లో కూడా మాట్లాడలేకపోయారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కౌన్సిల్ కావాలని చెప్పి 2004లో పోరాటం చేసి తీసుకొచ్చి కౌన్సిల్ పెట్టాడు. ఎందుకంటే అంతకుముందు 80s ఎన్టీ రామారావు గారు కౌన్సిల్లో బలం లేక ఇబ్బంది పడ్డాడు కాంగ్రెస్ వాళ్ళతో. అందుకని ఆయన కౌన్సిల్ రద్దు చేయించాడు ఎన్టీ రామారావు గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ కౌన్సిల్ పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి రద్దు చేశారు. కారణం ఏంటి? కౌన్సిల్లో అప్పుడు టీడీపీ మెంబర్స్ ఎక్కువ ఉండటం వలన దాటికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు రద్దుకు ప్రపోజల్ పెట్టారు. కారణం ఏంటి? ఈయన అమరావతిని రాజధాని కాకుండా అమరావతి 3 రాజధానులు చేయాలని బిల్లు ప్రపోజ్ చేశారు. స్పీకరు, కౌన్సిల్లో ఉన్న స్పీకర్ షరీఫ్ గారు రిజెక్ట్ చేశారు, దానికి ఒప్పుకోలే ఆయన. అప్పుడు మెంబర్స్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండటం వల్ల స్పీకర్ కూడా దాన్ని బిల్లు పాస్ కాలే. దాంతో ఆయనకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్కే రద్దు చేద్దామని తీర్మానం చేశారు. కానీ కాలక్రమేణా ఆ కౌన్సిలే దిక్కైంది వాళ్ళ వైసీపీ పార్టీకి. ఎందుకంటే 58 మంది మెంబర్లు ఉంటే నామినేటెడ్ మెంబర్లు 8 మందితో కలుపుకొని 38 మంది సభ్యులు ఉన్నారు వైసీపీకి వాళ్ళ. అయితే ఈ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ సభ్యులంతా కూడా ఒక్కొక్కళ్ళు రాజీనామా చేయడం మొదలెట్టారు. ఎందుకు? ఇవన్నీ కూడా కౌన్సిల్లో ఉండే వాళ్ళంతా ఫ్లయింగ్ బర్డ్సే ఎక్కువ ఉంటారు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి, ఇప్పుడు పోతులు సునీత గారు అంతకుముందు టీడీపీలో కౌన్సిల్ మెంబరు, మళ్ళా వైసీపీకి వచ్చి వైసీపీలో కౌన్సిల్ మెంబర్ చేసుకుంది. అట్లాగే వాళ్ళంతా కూడా అందులో ముగ్గురు కళ్యాణ్ చక్రవర్తి, పోతులు సునీత, కర్రీ పద్మశ్రీ, వీళ్ళు ముగ్గురు కూడా కౌన్సిల్కి రాజీనామా చేశారు. రాజీనామా చేసి 3 నెలలు అయింది, మమ్మల్ని మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయమని చెప్పి స్పీకర్ దగ్గరికి పోయి గొడవ చేస్తూ ఉన్నారు వీళ్ళు. స్పీకర్ వైసీపీ
మనిషి కాబట్టి ఆయన హోల్డ్ చేసి పెట్టాడు. ఒకవేళ ఈ 3 కనుక ఆమోదిస్తే ఇంకా ఎక్కువ మంది అధికార పార్టీకి తలొగ్గి రాజీనామాలు చేస్తారని భయం వైసీపీకి ఉంది. ఇటు ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్యలాగా కుడితిలో పడ్డ ఎలుగులాగా ఉంది వైసీపీ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు కౌన్సిల్ వద్దనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కౌన్సిలే దిక్కైంది. ఎందుకంటే అసెంబ్లీకి ఎట్టగా రాలేరు. కౌన్సిల్లో ఈ మెంబర్స్ వెళ్ళి మాట్లాడి ఏదో కొంత వాయిస్ వినిపిద్దామనే ప్రయత్నంలో ఏది లేకపోతే ఏదో సామెత ఉంది తెలుగులో, అట్లాగే ముందు నువ్వే వెనక గొయ్యేలాగా కౌన్సిలే దిక్కైంది వైసీపీ పార్టీకి ఇవాళ. మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఏంటో ఎవరికి అర్థం కాక కౌన్సిల్ మెంబర్ తలబట్టు కూర్చున్నారు. అందులో నిన్న జరిగిన 11వ తారీఖు నుంచి ప్రారంభమైన అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో ధీటుగా మంత్రులంతా కూడా ముప్పిడి దాడి చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే సరే టక్క అందరూ 1-10 మంది ఉన్నారు, మంత్రులందరూ దాడి చేసి కౌన్సిల్లో వైసీపీ మెంబర్లు మాట్లాడినట్ల. వాళ్ళకు కూడా అర్థమైంది అధికార పార్టీని కాదని మనం ఏం చేయలేము. ఊళ్ళోకి వెళ్తే ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడో, ఎంఆర్ఓ మాట్లాడో కౌన్సిల్ మెంబర్లు ఎందుకు ఏదో ఒకటి గొడవ లేకుండా ఉంటే అధికార పార్టీ కొద్దిగా చూడట్టు పోతే మన నియోజకవర్గంలో మన ఏరియాలో మనం ఏదైనా పని చేయగలుగుతాం ప్రజలు. కానీ వాళ్ళు మెదకుండా అండర్ కరెంటు అధికార పార్టీతో లాలూచీకి వచ్చేసారు చాలామంది కౌన్సిల్ మెంబర్లు. ఈ సందర్భంగా జగన్ పరిస్థితి చూస్తే ఏం చేయాలో అర్థం కాక దిక్కుదోచిన పరిస్థితిలో ఆ రోజు కౌన్సిల్ వద్దన్న జగన్కి ఈరోజు కౌన్సిల్ దిక్కైంది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.